లైఫ్లో అన్నీ బాగానే ఉన్నాయి, జాబ్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది. కానీ లోపల ఏదో తెలియని వెలితి, ఏదో ఖాళీగా అనిపిస్తుందా? అయితే ఇది మామూలు బాధ కాదు. దీని వెనక ఏదో లోతైన కారణం ఉంది. మనకి చిన్నప్పటి నుంచి ఒకటే ఫార్ములా నేర్పించారు: బాగా చదువు, జాబ్ తెచ్చుకో, డబ్బు సంపాదించు, హ్యాపీగా ఉండు. కానీ ఒక విషయం ఎవరూ చెప్పలేదు. హ్యాపీనెస్ అనేది ఒక రిజల్ట్ కాదు, అది మనతో మనకున్న కనెక్షన్. నీకు లోపల ఎంటీగా అనిపించడానికి కారణం సింపుల్. నీ లైఫ్ బయట చూడటానికి బాగానే ఉంది, కానీ నీ మనసుకి అది సరిగ్గా అనిపించట్లేదు. నువ్వు ఈ సమాజం ఏం కోరుకుంటుందో అదే చేస్తున్నావు, కానీ నీ సొంత ఇష్టాలని, కోరికల్ని పక్కన పెడుతున్నావు. నీ మనసుకి ఒక మీనింగ్ కావాలి, నీ ఆలోచనలకి ఒక క్లారిటీ కావాలి, కానీ నువ్వు ఆ రెండింటిని వేరే విషయాలతో డైవర్ట్ చేస్తున్నావు. స్క్రోలింగ్, వేరే వాళ్ళతో కంపేర్, ఓవర్ థింకింగ్, ఇవన్నీ కేవలం ఒక టెంపరరీ ఎస్కేప్ మాత్రమే. ఈ ఎంటీ ఫీలింగ్ అంటే నీ లైఫ్లో ఏదో తక్కువైందని కాదు. దాని అర్థం ఏంటంటే యు ఆర్ మిస్సింగ్ యువర్ సెల్ఫ్. నీ లైఫ్లో నిన్ను మిస్ అవుతున్నావు. ఒకసారి ఇలా ట్రై చేయి. రోజుకు ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చో. నీకు నిజంగా ఏం కావాలో ఒక పేపర్ మీద రాయి. ఒక చిన్న స్టెప్ తీసుకో. అది నిన్ను భయపెట్టినా సరే ముందుకు వెళ్ళు. గుర్తుపెట్టుకో, అన్నీ ఉన్న లైఫ్ ఉండొచ్చు, కానీ మీనింగ్ఫుల్ లైఫ్ మాత్రమే నీకు తృప్తినిస్తుంది.